దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. బలమైన దేవునికి, సైన్యములకు అధిపతి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ 2025 సంవత్సరం యొక్క నవంబర్ మాసంలో సగము నెల గతించిపోయింది. అయితే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన కృపను కలగని ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో మనం అనేక పాయింట్స్ ఇప్పటి వరకు ధ్యానించుకున్నాము. ఈరోజు కూడా 64, 65, 66 పాయింట్లు ధ్యానించుకుందామండి. ఇప్పటి వరకు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞాపించిన ఆ పాయింట్స్ దాదాపు 63 పాయింట్స్ మనం ధ్యానించుకున్నాము. మరి ఈరోజు వాక్యం చదువుకుందామండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయను. దేవుని బిడ్డ, దేవుడి వాక్యాన్ని మనకిచ్చాడు. దేవునికి స్తోత్రములు. దీర్ఘాయువు కావాలని ఎన్నో హెల్త్ టిప్స్ పాటిస్తూ ఉంటారు. రెగ్యులర్ చెకప్కి వెళ్తూ ఉంటారు, వాకింగ్కు వెళ్తూ ఉంటారు, ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు. ఆయుష్ పొడిగింపబడాలని, మరి ఆరోగ్యంగా ఉండాలని, సుఖమైన జీవితం గడపాలని, శాంతి కలిగి ఉండాలని ఎన్నో విధాలుగా తాపత్రయపడుతూ ఉంటారు. అయితే నా కుమారుడా, నా ఉపదేశంను మరొకకు. దేవుని బిడ్డ, దేవునికి మనందరం కుమారులము. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడేదరో వారందరూ దేవుని కుమారులు అవుటకు ఆయన అధికారం మనకిచ్చాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. కనుక దేవుని ఆత్మచేత మనల్ని నడిపిస్తూ మనల్ని ఆయన కుమారులుగా చేసుకున్నాడు. కనుక మనకు దేవుడు ఆజ్ఞాపించి ఉపదేశం చేస్తున్న మాట ఏంటంటే, దీర్ఘాయువు సుఖజీవనముతో గడిచే సంవత్సరాలు శాంతిని నీకు నేను కలుగజేస్తా. నీవు నా ఆజ్ఞలను మాత్రం హృదయపూర్వకంగా గైకొని బిడ్డ అని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. సర్వసాధారణంగా పిల్లలకు తల్లిదండ్రులు చెప్పే మాటలు అంత రుచించవు. వాళ్ళు తెచ్చే తినుబండారాలు, వాళ్ళు చేసే సౌకర్యాలు అన్నీ అనుభవించాలని ఉన్న దిద్దుబాటు కానీ హెచ్చరికలు కానీ చేస్తే ఇష్టం ఉండదు. ఇశ్రాయేలీలతో ప్రభువు నడుస్తూ వారిని మాటి మాటికి దిద్దుబాటు చేస్తున్నప్పుడు వారు కూడా మరి దేవుని మాట వినకుండా మాటి మాటికి తొలగిపోతున్నప్పుడు ప్రభు ఒక మాట అంటాడు మోషేతో, ఇదిగో మోషే, నేను మీతో కూడా రాను అంటే ఇశ్రాయేలీలందరూ అనుకున్నారేమో, ఓహో రానన్నాడు, నాకింత మంచిదే. రాకపోతే సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులు వెంట తీసుకొని పోతుంటే, నువ్వు రాకలే డాడీ, మేము పోతాంలే డాడీ, మాకు కూడా వచ్చు కదా డాడీ, మరి మేమెప్పుడు నేర్చుకుంటాం డాడీ, మమ్మీ మీరు రాకున్నా పర్లేదు, ఇట్లా మాట్లాడతారు కదా. ఇశ్రాయేలీలు కూడా అట్లా అనుకున్నారేమో. మరి ఈ దేవుడు ఊరికే మాతోటి వచ్చి ఇట్లుండండి బిడ్డ, అట్లుండండి బిడ్డ, నా మాట శ్రద్ధగా వినండి బిడ్డ, ఊరికే చెవుల జరిగేలాగా చెప్తా ఉంటాడు. కనుక మాకు రాకున్నా పర్లేదు, మేము స్వేచ్ఛగా పోవాలా అనుకుంటారు. ఆ విధంగా అనుకున్నప్పుడు మోషే ఒక్కడే అడుగుతాడండి, ప్రభా, ఇంత గొప్ప జనాన్ని తోడుకొని పో అంటున్నావు, కానీ మాతోటి ఎవరు వస్తారో చెప్తలేవు, నువ్వేమో రానంటున్నావు, నేను ఏ విధంగా తీసుకెళ్ళాలా? రాజుల గ్రంథంలో ప్రవక్తల శిష్యులకు స్థలము, నివసించే స్థలం ఎరుగ్గా ఉందట. అయితే వాళ్ళు చెట్లు నరుక్కుంటామని అరణ్యంకి వెళ్తామంటే, మంచిది వెళ్ళండి, చెట్లు నరుక్కోండి, తెచ్చి విశాలంగా కట్టుకోండి అని చెప్తాడు ఎలీషా. నువ్వు మాతో కూడా రా అంటారు. దేవుని బిడ్డ, సర్వసాధారణంగా మాతో కూడా రా ప్రభువా, యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాలయ్యా, గనుడా నీ దివ్య సన్నిధి
నన్ను ఆదుకొనే నా పెన్నిది, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. ప్రవక్తల శిష్యులు కూడా అరణ్యానికి వెళ్ళి కట్టెలు నరుక్కుంటామంటే ఒక్కైనా మాత్రమే మాతో నువ్వు కూడా రా, నువ్వు వస్తేనే పోతాయ్యా అని చెప్తాడు. సరే అని ఎలీషా ప్రవక్త వాళ్ళతో కూడా పోతే చెట్లు నరుకుతున్నప్పుడు ఎవరైతే మాతో రా అని పిలిచిండో బహుశా ఆయన గొడ్డలే పడింది కావచ్చు, ఊడి నీళ్ళలో పడిపోయింది. నీళ్ళలో పడిపోతే ఎక్కడ దొరుకుద్దిగా? అయ్యో నా ఏలినవాడా, నేను తెచ్చుకున్న గొడ్డలి చెట్లు నరుకుతుంటే కింద పడిపోయింది. అసలు అది ఎరువు తెచ్చుకున్నా, బదులడిగి తెచ్చుకున్నా నాకు లేకపోతే అంటే ఎక్కడ పడ్డదో చూపియనంటే ఇక్కడ పడ్డది అనగానే ఎలీషా ప్రవక్త చెట్టు కొమ్మ నరికి అక్కడ వేస్తే ఆ గొడ్డలి పైకి తేలింది. దేవుని బిడ్డ, యేసయ్య మనతోటి వస్తే ఎంత మేలండి. యేసయ్య మనతో వస్తే మనం ప్రయాణం చేసే దోణి తుఫానుకు గురైపోయినా కూడా తుఫాను శబ్దానిపిన దేవుడని మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో ఉంది. అలాగే యేసు ఉన్న వివాహంలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహంలో యేసు ఉన్నాడు. అయితే ద్రాక్షారసం అయిపోయింది. అయిపోయినప్పుడు తల్లి పోయి చెప్తుంది, వారికి ద్రాక్షారసం అయిపోయింది నాయన, కొంచెం చూడు అంటే, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు అంటాడు. కానీ మరి అదేం వినిపించుకోకుండా ఆయన మీతో చెప్పినది చేయుడి అని అక్కడున్న పరిచారకులతో చెప్పినప్పుడు యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారంగా 6 రాతి బాణలు అక్కడ పడి ఉన్నాయి. అయితే వాటిని అంచుల మట్టుకు నింపమంటే, అంచుల మట్టుకు నింపమంటే ప్రభు వాటిని నీళ్ళతో నింపమంటే ఈ సేవకులు ఎటువంటి లోబడే విధేయత కలిగిన మనుషులో చూడండి, అంచుల మట్టుకు నింపిరి అని ఉంటుంది యోహాను సువార్త 2వ అధ్యాయంలో. అంచుల మట్టుకు ముంచితే మీరు ఇప్పుడు ముంచుకొని తీసుకుపోండి అంటే ముంచుకొని తీసుకుపోయినరు. ప్రభా కొంచెం కలర్ మారు నాయన, కొంచెం పైనాపిల్ ఫ్లేవరా, లేకపోతే ద్రాక్షారసము ఫ్లేవరా, లేకపోతే ఆరెంజ్ ఫ్లేవరా, ఏదో ఒక కలర్ మారు ప్రభా, టేస్ట్ మారు నాయన, ఏమి అంటలేరు వాళ్ళు. ముంచుకొని తీసుకుపోండి అంటే ముంచుకొని తీసుకుపోతూనే ఉన్నారు. అంటే దేవునికి అంత విధేయత కావాల మన నుండి. సరే దేవుని బిడ్డలారా, యేసు ఉన్న దోణి మునిగిపోలేదు, యేసు ఉన్న వివాహంలో అవమానం కలగలేదు, యేసున్న స్థలంలో పోయిన గొడ్డలి తిరిగి దొరికింది. గనక యేసయ్య మనతో ఉండాల. నా కుమారుడా, నా ఉపదేశం మరవకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము. దేవుని బిడ్డ, దేవుని ఆజ్ఞలను గైకొనే దేవుని బిడ్డలకు ఎన్ని మేల్లో తెలుసా అండి? మీరు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూస్తే 14 వచనాలు ఆశీర్వాదాలు ఉంటాయి. మిగిలిన వచనాలు దాదాపు 65-68 వచనాలు ఉంటుంది ఆ చాప్టర్లో. ఈ 14 వచనాలు దీవెనలు చదివితే మిగిలిన వచనాలన్నీ నీకు తాపకరమైన జ్వరం వస్తుంది, నీ కళ్ళు మస్కరైపోతుంది, నీకు క్షామం వస్తుంది, కరువు వస్తుంది, నీకు జ్వరం వస్తుంది, నీకు కష్టాలు వస్తాయి, నీకు నష్టాలు వస్తాయి, నువ్వు పంట తెచ్చుకుంటావు కానీ అది ఉండనే ఉండదు. ఇట్లాంటి శాపాలన్నీ దేవుని మాట వినకపోయిన వారికి, వినేవారికి ఎన్ని దీవెనలంటే, ఇదిగో నీ మీదకి వచ్చే శత్రువు 7 మార్గాల గుండా పారిపోతాడు. నువ్వు అప్పిచ్చు వాడవు అంటావు కానీ అప్పు పుచ్చుకొని వాడవుగా ఉండవు. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని దాన్ని గైకొన్నట్టే ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. నిర్గమకాండం 15వ అధ్యాయంలో నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా వింటే ఐగుప్తులకు వచ్చిన రోగాలు నీకు రానియ్యను అంటాడు. దేవుని బిడ్డ, దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చేది ఏంటంటే ఆయన మాటకు లోబడాలండి. దేవుని మాటకు లోబడితే దీర్ఘాయువు, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు, శాంతి, ఇవన్నీ మనకు దొరుకుతాయి. కనుక
ప్రభు మనకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞ ఏంటంటే హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి. సరే, 64వ పాయింట్ కొరకు సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు 65వ పాయింట్ కొరకు నిర్గమకాండంలో 32వ అధ్యాయంలో దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన అన్ని పనులు ఇశ్రాయేలీయులు చేసిండ్రట. నీకు ఆజ్ఞాపిస్తే మేమెందుకు చేయాలా అనలే ఇశ్రాయేలీయులు. మోషేకు దేవుడు ఏం ఆజ్ఞాపించిండో, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు విని ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దాన్ని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరు గనక మోషే వారిని దీవించను. దేవుని బిడ్డ, కృపకలుగా ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో మొదటి మాట, నా కుమారుడా నీవు నా ఆజ్ఞను విను. అయినాక దేవుడు చెప్పినట్టుగా ప్రత్యక్ష గుడారం కట్టుమని చెప్తే ఇదెందుకు అదెందుకు అని సొంత కవిత్వాలు ఏమి కలపలేదు వాటికి. దేవుడు మోషేకు ఎట్లా ఆజ్ఞాపించిండో అట్లనే ఇశ్రాయేలీయులు పని చేసిండు. కుమారుడా నిన్ను సేవకు పిలిచిండు, దేవుడు సేవకి ఇచ్చిండు అనంటే నీతోటే మాట్లాడిండా? మాతోడు కూడా మాట్లాడాలి కదా. మరి దేవుడు పేతురుతో మాట్లాడిండు పొమ్మని అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో. పిలువనంపమని కొర్నేలికి చెప్పిండు, పొమ్మని పేతురుకు కూడా చెప్పిండు. మరి ఇద్దరికి చెప్పాలి కదా, నాకు కూడా చెప్పాలి కదా. అవునా? మోషేకి చెప్పిందంతా విన్నారంట ఇశ్రాయేలీయులు. దేవుని బిడ్డ, దైవజనుడు చెప్తున్న మాటలు ఇశ్రాయేలీయులు వినాలండి, అంతే. ఆ పనంతా ఈ దేవుడు ఆజ్ఞాపించినట్లే చేసిండ్రట. ఆ విధంగా చేయడం చూసి మోషే దీవించిండట వాళ్ళను. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా చేద్దాం. దేవుడు దావీదుకి ఎట్లా ఆజ్ఞాపించిండో, దావీదు ఉన్న స్థలంలోనే సొలొమోను దేవాలయం కట్టిండు తెలుసా. అరవనా పొలాన్ని, అరవనా కళ్ళంను దావీదు కొంటే అదే స్థలంలో సొలొమోను దేవాలయం కట్టిండని మొదటి దినవృత్తాంతం 3వ అధ్యాయంలో 1వ వచనంలోనే ఉంటుంది. దేవుని బిడ్డ, దేవుడు ఆజ్ఞాపించిన దానికి కొంచెం కలపొద్దు, కొంచెం తీసేయొద్దు. దేవుడు ఎట్లా చెప్తే అట్లా చేయాలి. దేవుడు చెప్పినట్టే నోవహు ఓడను సిద్ధపరిచాడు. దేవుడు చెప్పినట్లే చేసిండ్రు కనుకనే దీవెనలు. దేవుని బిడ్డ, దేవుడు చెప్పినట్టుగా చేస్తున్నామా, లేకపోతే సొంత కలిప్తాలు కలుపుతున్నామా? వాటికి కొంచెం ఇట్లుంటే బాగుంటుంది, అట్లుంటే బాగుంటుంది. ఎట్లుంటే బాగుండేది ఏమి లేదు. దేవుడు చెప్పినట్టే యాజ్ ఇట్ ఈజ్గా చెయ్యాలా, అంతే. దేవుడు మాట్లాడమన్నట్టు మాట్లాడాలి, దేవుడు చెయ్యమన్నట్టుగా చెయ్యాలి. అప్పుడే మనకు దీవెనలు ఇవన్నీ కలుగుతాయి. దేవునికి స్తోత్రములు. దేవుడు మోషేకు చెప్పినట్టు ఇశ్రాయేలీయులు చేశారు గనక మోషే దేవుడు చెప్పినట్టు జనులు చేయడం చూసి వారిని దీవించిండట. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, దేవుడు చెప్పినట్టు చేద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క మాట రాయబడి ఉందండి. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలన్నీ ఎవరి కొరకు? యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలగడానికే. దేవుని బిడ్డలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి తెల్లవారు వేకువ చుక్క ప్రకాశించినట్టుగా దేవుని వాక్యము మన హృదయాల మీద ప్రకాశిస్తుందని పేతురు పత్రికలో రాయబడింది. కనుక దేవుని బిడ్డ, దేవుని మాట తూచ తప్పకుండా వినాల. 100% కాదండి, 1000% అయినా ఆయన మాటే వినాలి, అంతే. ఆయన మాట వింటే అద్భుతాలు చూస్తాం. ఆయన మీతో చెప్పినది చేయుడి అని యోహాను సువార్త 2:5లో ఉంటుంది. చెప్పింది చెయ్యాల. సౌలా అమాలేకీలను హతం చెయ్యనంటే హతం చేయకుండా పశువులను తెచ్చుకుండట. గిల్గాల్కు నేను వచ్చే వరకు ఆగు,
వచ్చినాక బలి అర్పిద్దామంటే జనులకు భయపడి అర్పించేసిండట. కర్ణపిశాచి గలదాన్ని వెదికి పట్టుకోవద్దంటే పట్టుకున్నాడంట. అందుకే దేవుని మాటలు మీరింది కనుకనే సౌలు హతుడాయను అని ఉంటుంది. ఆ విధంగా ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పిండు, విస్తారంగా స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు, వెండి బంగారాలు సంపాదించొద్దు, గుర్రాలను తెచ్చుకోవడానికి ఐగుప్తుకు వెళ్ళొద్దంటే సొలొమోను ఈ 3 చేసిండండి. ఐగుప్తు నుండి గుంపులు గుంపులుగా గుర్రాలను తెచ్చుకున్నాడు. గుర్రాల అక్షయానికి సాదృశ్యం. అంతేకాదు, స్త్రీలను ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడం ద్వారా దేవుని మీద నుండి మనసును తిప్పేసి వారికి ఇష్టమైన దేవతలను పూజ చేస్తూ బలిపీఠాలను కట్టారండి. దేవుని బిడ్డ, దేవుని దగ్గర ప్రార్థన చేసి జ్ఞానం పొందుకున్న సొలొమోను, ప్రపంచంలోకి ఇలా జ్ఞాని అని చెప్పబడుతున్న సొలొమోనే స్త్రీల గురించి ఏమన్నాడో తెలుసా? నేను అనట్లేదు, నేను అంటున్నాని మీరు నా మీద కోపం పెట్టుకోవద్దు. ఉర్రుల వంటి స్త్రీలు అని ఉంది. స్త్రీలారా, బహు జాగ్రత్తగా ఉండాలా. దేవుని మాటను తూచా తప్పకుండా పాటించాలా. కుటుంబాన్ని నడిపించుకోవాలన్నా, నిలబెట్టుకోవాలన్నా, కూలగొట్టుకోవాలన్నా, సరిగా నడిపించుకోవాలన్నా, తెలుగు సామెత ఇల్లును చూడు ఇల్లాలని చూడు అన్నారు. అంటే నీ ఇల్లు శుభ్రంగా ఉంటే అది నీకే ఆరోగ్యం. చాలా మంది దేవుని మాట అంటే మన దేవుడు శుభ్రంగా ఉంచుకోమని చెప్పిండా? గలీజుగా ఉంచుకోమని చెప్పిండా? మరి లేకపోతే పరిశుభ్రంగా ధర్మశాస్త్రంలో చదివితే ఏమని ఉందంటే, నీ దేవుడని యెహోవా నీ మధ్యలో సంచరిస్తాడు గనక అపరిశుభ్రమైనది ఏది కనబడద్దు అని చెప్తాడు. మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అని అపోస్తల కార్యంలో చెప్తాడు. కొరింథీ పత్రికలో క్రీస్తుకు బెలియాలకు సంబంధం ఏంటి? చీకటికి వెలుగు పొత్తేంటి? మీరు దేవుని ఆలయమై ఉన్నారు కనుక మీరు ప్రత్యేకంగా ఉండండి. దేవుని మాట వినండి. దేవుని బిడ్డ, దేవుని మాట వినకుండా మిగిలిన ఎన్ని చేసినా వేస్టే. నేను ఒకసారి నా భర్త గారు ఒక పని చెప్పి డ్యూటీకి వెళ్ళిపోయిండు ఆ రోజుల్లో. ఇప్పుడు ఆయన దేవుని దగ్గరికి పోయాయి 26 సంవత్సరాలు. అంటే ఆయన ఉన్నప్పటి సంగతి చెప్తున్నా. నేను వచ్చే వరకు పలాంది చేసి పెట్టు అన్నాడు. ఆ చేసి పెట్టుమన్నది చేయకుండా వేరే పనులు ఎన్నో చేసిన, చెప్పని పనులు ఎన్ని చేసినా వచ్చినాక ఏమన్నాడో తెలుసా? ఇదిగో అస్సలు తీరుబడలేదు, నేను అందుకే నువ్వు చెప్పింది ఒక్కటి చేయలేదు, ఇప్పుడు ఇవన్నీ చేసిన చూడు అనంటే, నేను చెప్పింది చేయకుండా మిగిలిన ఎన్ని చెప్తే ఏం లాభం? మీకు సంగతి తెలుసా? లూకా సువార్తలో ఉంది, నేను చెప్పినది చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? దేవుడే చెప్తుండండి, దేవుడు చెప్పింది చెయ్యాల. నేను లూకా సువార్త అన్నా కదా, ఆ మాట చదువుతా, మీకు రెఫరెన్స్ చెప్తే మంచిదే కదా. పరిశుద్ధ గ్రంథము దేవుని నోట నుండి వచ్చిన మాట. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవని పోలి ఉంటునో మీకు చూపిస్తా. బండ మీద కట్టబడిన ఇల్లులాగా స్థిరంగా ఉంటారు మీరు, నేను చెప్పినట్టు చేస్తే. దేవుని బిడ్డ, దేవుడు చెప్పినట్టు చేయాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తూ ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించరు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేసేవారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారట. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మాట మనము విందాం. 66వ పాయింట్, లూకా సువార్త 19వ అధ్యాయంలో 15, 16, 17 వచనాల్లో అక్కడ ఉన్న విషయం నేను చెప్పేస్తానండి. ఒక
రాజకుమారుడు తాను వ్యాపారం చేయడానికి వేరే దేశానికి వెళ్తూ తన దగ్గర జనాంగాన్ని పనివారిని పిలిచి ఒకరికి 10 మీనాలు, ఒకరికి 5 మీనాలు, ఒకరికి 1 మీనా ఇచ్చిపోయిండు. దాంతో వ్యాపారం చేసి సంపాదించండి, మీరు ఎంత చేస్తారో అని చెప్తే 10 ఉన్నోడు వచ్చి లెక్క చూసుకుంటప్పుడు ఇంకా 10 సంపాదించిన అయ్యా, నువ్వు నాకు 10 ఇచ్చినావు కానీ నేను ఇంకా 10 సంపాదించిన అంటాడు. 5 ఇచ్చినోడు మరి 5 సంపాదించిన అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, రాజకుమారుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు కనుక 10 పట్టణాల మీద నిన్ను నియమిస్తా. మరి ఒక్కటున్నోడు వచ్చిండండి. ఇప్పుడు ఒక్కటి వచ్చి ఏమన్నాడో తెలుసా? అయ్యా, నువ్వు ఇత్తని చోట కోసేవాడవు, చల్లని చోట పంట కూర్చేవాడవు కనుక నీ మీనా తీసుకుపోయి రుమాల్కు గట్టి పాతి పెట్టేసిన దాన్ని. అయ్యో సోమరివైన చెడ్డదాసుడా, నేను నీకు ఒకటి ఇస్తే నువ్వు మరొకటి సంపాదించాలి కదా, నేనేం ఎక్కువ అడగట్లేదు కదా. 10 ఉన్నోడు మరి 10 సంపాదించండు, 5 ఉన్నోడు మరి 5 సంపాదించండు, 1 ఉన్నోడు మరొకటి సంపాదిస్తే అయిపోతుండే కదా. కానీ తీసుకుపోయి పాతి పెట్టేసిండు. నేను ఒకవేళ విత్తని చోట కొయ్యవాడనే అయితే నువ్వు నా సొమ్మును షావుకారుల దగ్గర ఉంచొద్దా? నేను లెక్కతోటి తీసుకుంటుంటి కదా, వడ్డీతోటి తీసుకుందాను కదా అని ప్రభు చెప్పిన మాటకు వడ్డీలకు ఇయ్యాలా అని అనుకున్నారు. రాంగ్ ఇంటర్ప్రెట్ చేసుకోవద్దు. 15వ కీర్తనలో తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు అని ఉన్నది. దేవుని బిడ్డ, అక్రమంగా వచ్చే సంపాదన కొరకు ఎవ్వరు ఎగబడొద్దండి. న్యాయపరంగా మనకు వచ్చేది లంచాలు కానీ, వడ్డీలు కానీ, అక్రమంగా అబద్ధాలాడి కానీ, అబద్ధంలాడి డబ్బు సంపాదించడము ఊపిరితో సాటి. దేవుని బిడ్డ, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక తమ ద్రవ్యమును ఇతరులకు పాలిచ్చువారును మేలు చేయవారును ఔదార్యం కలిగిన వారై ఉండాలని 1 తిమోతి 6వ అధ్యాయంలో ఆరంభంలో ఉంటుంది. ధనవంతులగుట కాశపడవారట, ఉచ్చులోను ఉరిలోను అవివేకయుక్తములను అనేకమైన దురాశల్లో పడుదురు. కొందరు వాటిని ఆశించి తమ్మును తామే పొడుచుకున్నారట. దేవుని బిడ్డ, డబ్బు మనతోటి ఎప్పుడు కూడా రాదండి. మనం డబ్బు వెనకపోవద్దు. ఆసాపు ఎరికో శాపగ్రస్తమైంది, అక్కడ ఏం ముట్టుకోవద్దు అని యెహోషువ చెప్తే షీనారు వస్త్రము, వెండి బంగారం తీసుకొని గుడారంలో దాచిపెట్టేసిండు, తవ్వి భూమిలో దొరకవద్దని. ఫలితంగా ఆకోరు లోయలో కుటుంబాన్నే రాళ్ళు రువి చంపేశారు. గేహజీ వద్దంటే నయమాన్ తెచ్చిన కానుక తీసుకోవడానికి ఎలీషా ప్రవక్తకు మనసు లేదు. నా యజమాని తీసుకోకుంటే ఏముంది, నేను తీసుకుంటా అని మెల్లగా అబద్ధంతో ప్లాన్ క్రియేట్ చేసుకుండు. ఏమని? ఎఫ్రాయిం మన్యం నుండి ఇప్పుడే 2 వచ్చిండ్రు, వాళ్ళకి కావాలట, నా యజమానుడు ఇవ్వమంటుండు అనగానే 2 అంతలు ఎందుకు 4 అంతలు తీసుకపో అని ఇచ్చేసిండు నయమాను. అవన్నీ తీసుకుపోయి ఇంట్లో వేసి ఏమి తెలియనట్టే పోయి ఎలీషా ముందు నిలబడితే, ఎలీషా ఎక్కడికి పోయినావు అంటే, ఎక్కడికి పోలే, ఇక్కడనే ఉన్నా అన్నాడు. ఆ మనుషుడు రథం దిగి నిన్ను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు నా ఆత్మ నీతోటి రాలేదా? ద్రవ్యము తోటలు సంపాదించుకోవడానికి, వెండి బంగారాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా? దేవుని బిడ్డ, మన అవసరతకు కావాలి కానీ అబద్ధాలు మోసం చేసి సంపాదించొద్దండి ఎవరు కూడా. ఒకవేళ అక్రమంగా సంపాదిస్తే నీవు తొందరగా పైకి పోతావేమో, అభివృద్ధి చెందుతావేమో, కానీ అది నష్టానికి, నాశనానికి నడిపిస్తుంది. గనక డబ్బు వెనకపోవద్దు. ఇస్కరియోతు యూదా డబ్బు సంచి అతని దగ్గరనే ఉందట, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంది. కానీ ఆ బీద మరియా వచ్చి అత్తరు బుడ్డి బగలగొట్టి
యేసయ్య తలను అభిషేకిస్తే ఈ అత్తరు ఎందుకు అమ్మి బీదలకి ఇవ్వచ్చు కదా, దాన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అంటే ప్రభు అన్నాడు, ఈ స్త్రీ నా విషయం ఒక మంచి కార్యం చేసింది, బీదలు ఎల్లప్పుడు మీ దగ్గరనే ఉన్నారు కదా, మీరు ఎప్పుడన్నా చేయొచ్చు, ఆమెను ఎందుకు తొందర పెడుతుండ్రు అన్నాడు. అంటే ఈ ఇస్కరియోతు యూదా బీదల మీద శ్రద్ధ కలిగి కాదాట అట్లా అన్నది. డబ్బు సంచి తన దగ్గర ఉంది కనుక దోచుకోవడానికి దొంగిలించుకోవడానికి వీలు కలుగుద్దని అట్లా మాట్లాడాను. కొందరు నాకంటే వాళ్ళు మంచి పేరు తెచ్చుకోగలరని మంచి కార్యం చేస్తే కూడా దాంట్లో దురుద్దేశాన్ని మోపిస్తారు, చొప్పిస్తారు. దేవుని బిడ్డ, దేవుడు మనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ చేయాలి. వ్యాపారం చేసి డబ్బు సంపాదించు, అట్లంటే ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరట సులభము అంటే అలాగైతే ఎవడు ప్రవేశిస్తాడు ప్రభువా అంటే ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యం. దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో ఉన్నోళ్ళు ఎవరన్నా దరిద్రంగా ఉన్నారనుకుంటున్నారా? అబ్రహాం కానీ, యాకోబు కానీ, ఇస్సాకు కానీ. ఇస్సాకు ఏశావుల కంట భూమి భరించలేనంత, యాకోబు ఏశావులకు భూమి భరించలేనంత ఆస్తుందట. అబ్రహాంకు లోతుకు భూమి భరించలేనంత ఆస్తుందట. ఒక ప్రసంగికుడు చెప్తుండు, హైదరాబాద్ నగరంలో 28,000కు 50,000కు ఒక్క గజం కొనుక్కుంటుందండి. ఇంకా నేను తక్కువ చెప్పిన ₹1,00,000 కూడా, కోట్లకు కూడా స్థలాలు కొనుక్కునేవారు ఉన్నారు దాని వాల్యూని బట్టి. అయితే అబ్రహాం విషయంలో ఆ ప్రసంగికుడు చెప్తాడు, హైదరాబాద్ మహానగరాన్ని కొని అగ్రిమెంట్ రాసుకొని అంట పేపర్ జేబులో పెట్టుకొని వచ్చే అంత గొప్పోడట అబ్రహాము. నాకు అది చాలా సంతోషమైంది, నవ్వుకున్నా. ఎందుకంటే 4 రాజులు దండెత్తి సొదొమ గొమొర్రా మీదకి వస్తే లోతున్న పట్టణంను పట్టుకొని దోసుకొని పోతే 318 మంది అబ్రహాం ఇంట్లో ఇంట బుట్టి అలవర్చబడిన వాళ్ళని తీసుకొని పోయి రాజులను ఓడించి వచ్చేసిందండి. అంటే తన దగ్గర ఉన్న వాళ్ళు ఎంత యుద్ధ నైపుణ్యులు, ఎంత గొప్పవారో మీరు ఆలోచన చెయ్యండి. అభిమేలకు పీకోలు గెరార్లో ఉన్న రాజుల కంట అసూయ పుట్టిందంట అబ్రహాం మీద, ఇస్సాకు మీద. దేవుని బిడ్డ, ధనం కలిగి ఉండాలా, అది హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టొద్దు అని బైబిల్ చెప్తుంది. అంటే ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఉంటే దూరట సులభము అన్నాడు కనుక నేను పేదగానే ఉంటా అని కాదు అక్కడ అర్థము. దానియేలు అయితే దర్యావేషు రాజు సింహబోన్లో దానియేలు పడ్డప్పుడు పెందలకడ లేచి సింహబోన్ దగ్గరికి పోయిందట. జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షింపగలిగనా? వెంటనే దానియేలు అన్నమాట, రాజా నువ్వు నన్ను సింహబోన్లో వేసినవు కానీ నా దేవుడు నన్ను కాపాడిండు అనలే, రాజు చిరంజీవి అగునుగాక అన్నాడు. అంటే కష్ట పరిస్థితుల్లో కూడా ఎదుటి వారి క్షేమం కోరేవారు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డ, మోషే, దావీదు, దానియేలు, ఓబద్య గుహకు 50 మందిని, అట్లా 2 గుహల్లో 100 మందిని పోషించిందట ఆహాబు దగ్గర గృహ నిర్వాహకుడైన ఓబద్య. అంటే నేను ఎందుకు చెప్తున్నా, వాళ్ళ గొప్పతనం చూడండి ఎంతమందో. ఇంటికి ఒక్క చుట్టం వస్తేనే అబ్బా వాళ్ళని బుకింగ్ చేయాలనా, వీళ్ళకి బుకింగ్ చేయాలనా, స్విగ్గీ ఉందా, జొమాటో ఉందా, అది ఉందా, ఇది ఉందా, 100 మందికి గుట్టు సప్పుడు కాకుండా గుహలకు సప్లై చేసిండట ఆహారం.
దేవుని బిడ్డ, నిన్ను వ్యాపారం చేయమన్నాడు కానీ అక్రమంగా సంపాదించమనిలే దేవుడు. ధనం ఉండొచ్చు, కానీ ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కావద్దు. అస్థిరమైన ద్రవ్యం నందు వాళ్ళ మనసు ఉంచొద్దు. వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము మేలు చేయవారును ఔదార్యం గలవారును. 1 తిమోతి 6:17 చదువుతున్నా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనం నందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించడానికి సమస్తమును మనకు ధారాళంగా దయచేయు. దేవుని అందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారును సత్క్రియలను ధనము గలవారును ఔదార్యం గలవారును తమ ధనములో ఇతరులకు పాలించు వారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. అదే అధ్యాయంలో డబ్బున్నోళ్లను ఏం చేయమన్నాడో తెలుసా? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోనూ ఉరిలోనూ అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుషుల నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు వాటిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనేది. పేపర్లో వచ్చింది తెలుసు కదండి, రియల్ ఎస్టేట్ విషయము అధికార పదవి వ్యామోహం కొరకు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఒక సహోదరుడు మరొక సహోదరుని చంపేసిండు. మీకు తెలుసా? ఆ వార్తలు విన్నారా? నేను విన్నా. పేరు కూడా నాకు గుర్తుంది, కానీ ఒకవేళ తబ్బిబ్బు అయితే మళ్ళీ రాంగ్ అవుతుందేమో అని గమ్మునుంటున్నా. కానీ మీలో కొందరికి తెలుసు, ఎందుకంటే బాజాప్తుగా పేపర్లోనే వచ్చింది. బ్రేక్ఫాస్ట్ చేస్తూ అన్న ఇంటికి వచ్చిన తమ్ముడు చంపి పడేసిండు డైనింగ్ టేబుల్ దగ్గరనే. ఎందుకు చెప్తున్నా అంటే ధనమండి కారణము. ధనము, అధికారము, పదవి వ్యామోహము ఇవన్నీ ఎందుకండి? మనకు నెమ్మదిగా సుఖంగా సంతోషంగా వాస్తవమైన జీవమునిచ్చే దేవుని యందు నమ్మిక ఉంచి బ్రతకాల, మేలు చేయాలి, ఔదార్యం కలిగి ఉండాలి. ఏమన్నా ఉంటే వాళ్ళకు మనకు చేతనైనంత వరకు మనం చెయ్యాలా, అంతేగాని మనం తిని వేస్ట్ చేస్తుంటే, వాళ్ళు ఎదుటోళ్లకు తిండి కూడా లేకుండా ఉంటే అది ఎంత అన్యాయమైన విషయం. దేవుని బిడ్డ, ఎందరో హోమ్లెస్ పీపుల్ మనకు కనపడతారు. రోడ్ల మీద కనపడే వాళ్ళు, ఇస్తార్లు దులుపుకొని తినేటోళ్ళు ఎందరో కనపడతారు. కొంతమంది ఫ్రిడ్జ్లో పెడితే ఎన్ని రోజులైనా చూడరు వాటి దిక్కు. గనక ఒక్క మీనాతోటి మరొక మీనా సంపాదించడానికి బదులుగా పాతి పెట్టేసిండట. 5 ఉన్నోడు మరి 5, 10 ఉన్నోడు మరి 10. ఈ ఒక్కటి మీనా తీసి 10 ఉన్నోనికి ఇయ్యమంటే, ప్రభువా వానికి 10 ఉన్నాయి అని చెప్తే, లూకాసు వార్త 19వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో 10 ఉన్నాయి ప్రభువా మళ్ళా ఆయనకి ఇయ్యమంటున్నావు ఏందంటే, దేవుడు చెప్తుండు, కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి వాని యొద్ద నుండి ఉన్నది కూడా తీసేస్తా అన్నాడు. నువ్వేమి ఎదుటోళ్ళకి ఖర్చు చేయకపోతే, ఏమి ఇవ్వకపోతే ఉన్నది కూడా పోయి దరిద్రం కొట్టుగా అయిపోతావు. దేవుని బిడ్డ, దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా పాటిద్దాం. దేవుడు కృప కలుగని ఆజ్ఞాపించి తాను మహిమ పొందే సంవత్సరంలో మనకిచ్చే ప్రతి దాని ద్వారా మనం దేవుని కొరకు ఆత్మలను సంపాదించడానికి
దేవుని ద్వారా మెప్పు పొందడానికి సత్క్రియలు చేద్దాము. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను చూడడం లేదు అని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. మీరు మీ సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలు 4 కాదండి 5వ అధ్యాయం అనుకుంటా. ఎందుకు అనుమానం? చదువుతా ఒక్క నిమిషం. ఫిలిప్పీ పత్రిక 4 ఉన్నాయండి, 5 లేవు. అయితే ఈ 4వ అధ్యాయంలో ఫిలిప్పీ పత్రికలో దేవుడు చెప్తుంది ఏమనంటే, ఒకసారి అండి 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. అయిన తర్వాత అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిస్తున్నారు. అది 4వ వచనంలో ఉంది. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన మనసు ఏందండి? ఇతరుల కార్యాలను చూడాల. 21వ వచనంలో అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. మీరు మీ సొంత కార్యాలను మాత్రమే కాకుండా ఇతరుల కార్యాలను కూడా చూస్తే అది దేవుని కార్యాలు చూసినట్టు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, 4వ వచనము, 21వ వచనము, ఈ 3 వచనాలు చదివానండి. మీరు చదువుకోవచ్చు మళ్ళీ. గనుక యేసుక్రీస్తు కార్యాలను చూడడం అంటే ఎదుటి వారిని చూడడమే. నాది నేను. చాలా మంది కన్నులు దించుకొని తమ వరకే చూసుకుంటారు. యేసు కన్నులెత్తి వారు కాపర్లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వాళ్ళ కొరకు చేసిండు. తన రెస్ట్ లేకపోయినా దేవుని పని చేయడమే నాకు ఆహారము, నాకు దాహము అన్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో. గనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు చేయడమే మనకు ఆహారము, పానీయం. గనక దేవుడిచ్చిన దాంతో మనం వ్యాపారం చేయాల. దేవుడిచ్చిన తలాంతులను వినియోగించాల, పాతి పెట్టకూడదు. దేవుని ఆజ్ఞకు లోబడాలి. దేవుడు చెప్పినట్టు పని చేయాలి. ఇవి ఈరోజు ధ్యానించుకున్న పాయింట్స్. దేవుడు మనందరం దీవించిన వాగ్దాన వాక్యం ఒకటి చదువుతానండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో 32వ వచనం, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. ఇది దేవుని వాగ్దానం. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. యథార్థంగా ఉందాం, దేవుని తోడును అనుభవించుదాం, దేవుడిచ్చే మేలు పొందుకుందాం. దేవుడు మనందరం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, దయగలిగిన ప్రభా. నాయన, ఈరోజు కృపకలను కలుగను ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో ఒక 3 పాయింట్స్ 64, 65, 66 పాయింట్స్ చదువుకున్నాం, ధ్యానించుకున్నాం. ప్రభా, నీ ఆజ్ఞకు లోబడాలి నాయన. నీవు చెప్పినట్టే చెయ్యాలి. నీవు మాకు ఇచ్చిన దాంతో వ్యాపారం చేయాలి, పాతి పెట్టకూడదు. అవి చేయడం ద్వారా మాకెంతో దీవెన. ప్రభా, యథార్థవంతులకు నాయన నీవు తోడుగా ఉంటావు. యథార్థంగా జీవించడానికి మాకు నేర్పించు. యేసయ్య మినిస్ట్రీస్లో ఉన్న బిడ్డలను, ఈ వాక్యం జూమ్ మీటింగ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా విన్న బిడ్డలను అందరినీ మీరు ఆశీర్వదించమని, ఈ పరిచర్యం నానాటికి అభివృద్ధి పరచమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి. ఆమేన్. స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము, సహవాసము, ఆదరణ, కాపుదల ఆయన సన్నిధిలో తల వంచిన బిడ్డలకు, సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక. ఆమేన్.